నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో అసంపూర్తిగా నిలిచిన గృహ నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలి. జిల్లాలో అసంపూర్తిగా నిలిచిన గృహ నిర్మాణాలపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ వెంకటరమణ. ఐక్యతతో పోరాడి ఓడరేవులు హార్బర్ నిర్మాణాన్ని సాధించుకుందాం. ఓడరేవులోని మత్స్యకారులతో నిర్వహించిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాదేవి. అద్దంకి సింగరకొండ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ తుషార్ డోడి. తిరునాళ్ల మహోత్సవంపై ఆరా, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు. జిల్లాలో 2019-2024 మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు గృహాలు మంజూరై వివిధ దశల్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి అదనంగా అందించనున్న ఆర్థిక సహాయం, అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం అందించే అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ సమీక్షించారు. జిల్లాలో 2019-2024 మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు గృహాలు మంజూరై వివిధ దశల్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న గృహ నిర్మాణాలని పూర్తి చేసుకోవడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. జిల్లాలో 2019-2024 మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు గృహాలు మంజూరై వివిధ దశల్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి అదనంగా అందించిన ఆర్థిక సహాయం, అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం అందించే అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడారు. జిల్లాలో 2019-2024 మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మంజూరైన గృహాలు 16,085 వివిధ దశల్లో నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణాల విషయమై జిల్లా కలెక్టర్లు మరియు ప్రజాప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ తక్షణమే నిలిచిపోయిన గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. డిసెంబర్ 30 లోపు పూర్తి చేసుకున్న గృహాల్ని కూడా అదనపు ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. అసంపూర్తిగా ఉన్న గృహాల్ని పూర్తి చేసుకోవడానికి స్వయం సహాయక సంఘాలకు 50,000 నుండి ₹1,00,000 వరకు బ్యాంకు లోన్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2047 విజన్ సహకారంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాన్ని జిల్లాలో అసంపూర్తిగా గృహ నిర్మాణాలు నిలిచిపోయిన లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. మనం హౌసింగ్ లో మోర్ పర్టికులర్లీ బీసీ, ఎస్టీ, ఎస్సీ సంబంధించినటువంటి ఏదైతే ఎన్హాన్స్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆ బెనిఫిషరీస్ కి ఉందో, ఏవైతే మన డిస్ట్రిక్ట్ మొత్తంలో 16,085కు పైగా మనం కట్టాల్సి ఉందో అది మండల్ వారీగా, కాన్స్టిట్యుయెన్సీ వారీగా, మీ అందరి అట్లానే మున్సిపాలిటీ వారీగా మీరు కట్టాల్సి ఉందో దానికి సంబంధించి ఆల్ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ 2019 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు ఆ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎవరైతే ఈ 3 వర్గాలు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇళ్లను కట్టుకోలేక ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1.8 lakhs డబ్బు సరిపడక వాళ్ళ దగ్గర వెసులుబాటు లేక వాళ్ళు కట్టుకోవడానికి ముందుకు వెళ్ళలేక ఆగిపోయినాయో, ఫుటింగ్స్ వేశారు, లేదా బేస్మెంట్ లెవెల్ వచ్చారు, లేకపోతే లెంటర్ లెవెల్, రూఫ్ లెవెల్, వాట్ ఈస్ దట్ కంప్లీట్ కాకుండా ఉన్నాయి. అలాంటివన్నీ మనం వెతికి స్టాటిస్టిక్స్ తీస్తే 16,085 అటు ఇటుగా ఉన్నాయి. ఆ ఉన్న వాటిని మళ్ళీ మనము బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే 3 రకాలుగా విభజించేస్తే ఆ స్టాటిస్టిక్స్ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఎన్హాన్స్ చేసింది. 1.8 lakhs కాకుండా బీసీలకైతే బీసీ అండ్ ఎస్సీస్ కి 50,000, ఎస్టీలకైతే 75,000 ఎక్స్ట్రా, అంటే 1.8 + 50. అలా కాకుండా షెడ్యూల్ ట్రైబ్స్ గనక అయితే 2.55 lakhs. దీంతో పాటు మనం సెర్ప్ నుంచి ₹1,00,000 వాళ్ళకి రూపీస్ వాళ్ళందరికీ కూడా ఎస్హెచ్జి లో ఉన్న ప్రతి ఉమెన్ కి ఎవరికైతే ఈ హౌస్ శాంక్షన్ అయ్యి కట్టుకుంటూ మధ్యలో ఉన్నారో, మెప్మా నుంచి అయితే అర్బన్ లో, సెర్ప్ నుంచి అయితే రూరల్ లో ₹1,00,000 లోన్ కూడా మనం వర్కౌట్ చేసి వాళ్ళకి. చీరాల మండలం మోడరేవు సముద్ర తీరాడ ఫిషింగ్ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ చీరాల ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ ఎరిపెల్లి రమణ అధ్యక్షతన మత్స్యకారులతో హార్బర్ నిర్మాణంపై ప్రత్యేక సమావేశం జరిగింది. సముద్రంలో మత్స్యకార వృత్తిని నమ్మకం జీవనం సాగిస్తున్న ఓడరేవు మత్స్యకారుల చిరకాల కోరిక హార్బర్ అని, దాని నిర్మాణానికి అందరూ ఐక్యతతో కలిసికట్టుగా పోరాటం చేసి హార్బర్ ను సాధించుకుందామని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి రమాదేవి అన్నారు. గురువారం ఓడరేవు సముద్రం తీరాడ ఫిషింగ్ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ చీరాల ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ ఎరిపెల్లి రమణ అధ్యక్షతన
మత్స్యకారులతో హార్బర్ నిర్మాణంపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మత్స్యకారుల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, అయితే పోరాటాలతో మాత్రమే హార్బర్ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు 250 కోట్లు బ్యాంకుల ద్వారా అప్పులు ఇస్తుందని, అయితే వేటపైన ఆధారపడిన మత్స్యకారులకు మాత్రం అప్పులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హార్బర్ నిర్మాణం జరిగితే కోల్డ్ స్టోరేజ్లు వస్తాయని, అప్పుడు సముద్ర సంపదని దళారులతో సంబంధం లేకుండా మత్స్యకారులందరూ చేపల్ని కోల్డ్ స్టోరేజ్ లో దాచుకుని వారికి నచ్చిన ధరకి అమ్మకాలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా హార్బర్ అనుసంధానంగా వ్యాపార ఇతర జీవన ఉపాధులు పెరిగి ఓడరేవు తీర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనేక మందికి ఉద్యోగోపాధి చేకూరుతుందని తెలిపారు. చిరల ప్రాంతంలో ఐటీసీ తప్ప ఇంతవరకు ఏ ఇండస్ట్రీ రాలేదన్నారు. పరిశ్రమల కోసం రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. ఓడరేవు సముద్ర తీరంలో 7,000 మందికి పైగా మత్స్యకారులు ఉన్నారని, హార్బర్ నిర్మాణం వల్ల వీరి జీవన ఉపాధి మెరుగుదల అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం షాపులపై కోట్ల రూపాయల పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని, ఆ నిధుల్ని మత్స్యకారుల అభివృద్ధికి కేటాయించాలని అన్నారు. అయితే మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఉదయాన్నే ఇస్తున్నారు కానీ వేట మత్స్యకారులకు ఇచ్చే భృతి మాత్రం వారికి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, తక్షణమే వారికి భృతిని అందించాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 9 హార్బర్లను ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా వేట సమయంలో చనిపోయిన వారికి 6 సంవత్సరాల తర్వాత మాత్రమే డెత్ సర్టిఫికెట్ ఇస్తామని అధికారులు అంటున్నారని, అప్పటి వరకు వారి కుటుంబానికి ఎవరు పట్టించుకోవాలి, అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుని వారిని ఆదుకోవాలి అన్నారు. మంచి సమాజం కోసం, సమానత్వం కోసం, ప్రజల అభివృద్ధికై సిపిఎం పార్టీ పనిచేస్తుందని, ఆ రీతిగా మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి వారి పోరాటానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు ధోని కనకరాజు, ఓసిపిల్లి యేసు, అజ్జిని సత్యబాబు, ధోని శ్రీను, చాపల గాలి, ఎజ్జల బాబ్జీ, వెంకటేశ్వర్లు పలువురు పాల్గొన్నారు. ఇవన్నీ అయిపోతాయి, ఎందుకు పనికిరావు అని ఆఫీసర్ బలరంగారు కూడా అన్ని టైంలోనే వచ్చేస్తారంటారు. మనం ఎందుకు డబ్బు సాయం చేసి వేస్ట్గా అయిపోతాయని ఆపేస్తే అప్పట్లోనే 2000 దాన్ని బట్టి మన కొన్ని పనులు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందంటే బైపాస్ జరుగుతుంది. బైపాస్ ఎవరు రావట్లేదు. దీని మీద వాడరేవు టు పిడిగిరాల రోడ్డు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయింది. ఆ రోడ్డు ఇప్పుడు వేస్తున్నారో తెలియదు, ఆర్పాల గురించి వేస్తున్నారో తెలియదు, ఏ రోడ్డు వేస్తున్నారో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందుకని మనమందరూ మన నాయకులు చెప్పిన ప్రకారంగా మనం పోరాడితే ఖచ్చితంగా మనం సాధించుకుంటాం. కాబట్టి మన సలహాల సూచనలు మళ్ళీ ఎన్నో ప్రభుత్వాలతో ఇక్కడికి వచ్చిన నాయకులతోటి మనం చెబుతా ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు హామీలు ఇస్తున్నారు. హామీల ప్రకారం ఏదో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు ముందుకెళ్ళేసి సాగర్మాల పేరుతో ఇది అనౌన్స్ చేశారు. ఇది కూడా సంతోషకరమైన విషయం. అయితే వస్తుందని చెప్పి అనుకున్నాం. దీంతో పాటు ప్రారంభించినట్టు నిజాంపట్నం పోర్టు దాదాపు 70% పనులు ప్రారంభమైపోయింది. ముగింపు దశకు వచ్చేసింది. ఆడ హార్బర్ పూర్తి అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక రాయి కూడా పెట్టే పరిస్థితి లేదు. శంకుస్థాపన కూడా రాయి పెట్టిన పరిస్థితి లేదు. ఆ నుంచి ఆన్లైన్లో శంకుస్థాపన చేశారు కానీ ఇక్కడ కనీసం ఒక రాయి కూడా వేసిన పరిస్థితి లేదు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ హార్బర్ వస్తాయి. ఇక్కడున్న ఈ గ్రామ మత్స్యకారులతో పాటు ఈ ప్రాంతంలో దాదాపు 10,000 మంది మత్స్యకారులు ఈ వృత్తి మీద ప్రత్యక్షంగా ఈ వృత్తి మీద ఆధారపడినటువంటి 10,000 మందికి ప్రత్యక్ష ఉపాధి మెరుగుపడింది. ఇప్పుడు ఉన్న దాని మీద మెరుగుపడింది. అంటే రిజిస్టర్డ్ అయిన కానీ అన్రిజిస్టర్డ్ కానీ దాదాపు 1000 మేర ఉన్నటువంటి మా మత్స్యకార సోదరుల బోట్లకు సంరక్షణ అనేది లేదు. దాని సంరక్షణ కొరకు హార్బర్ అనే దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏ విధంగా హార్బర్ మనం సాధించుకోవాలి, ఏ విధంగా మనం ముందుకెళ్తే హార్బర్ త్వరగా మనం కడతారు ఆ విషయంలోనూ కొంచెం నాకు తెలిసిన ఆలోచనతో మీకు అందరికీ తెలియజేయడానికి చాలా శ్రేష్టమైనది. అలాగే చాలా దూరం నుంచి తీసుకొస్తారు కానీ మా మత్స్యకారులకు మాత్రం గిట్టుబాటు ధర అనేది లేదు. అలాగే అమ్మిన చేపలకి వెంటనే అనేది సరుకుకి డబ్బులు అనేది లేవు. అలాగే మా మత్స్యకారులు యాడ్ చేసినటువంటి బోట్లకు కానీ వలలకు కానీ సంరక్షణ లేదు. ఎందుకంటే ఎంతో పెద్ద సైక్లోన్స్ వచ్చిన ఆ బోట్లు అలా ఇరిగిపోవడం, ఆ వలలో నలిగిపోవడమే కానీ దానికి సంరక్షించే ఆలోచన అనేది మా ఏరియాలో ఉన్నటువంటి మా నాయకులకు కానీ అలాగే అధిరేత మహారాజులు ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అడిగారు. కానీ దాన్ని సాధించుకునే ఆలోచన అయితే ఎవరు కూడా ఇంతవరకు దాన్ని చేపట్టలేదు. ఉద్యమాలు కానీ వేరే ఆలోచన కానీ చేసి సాధించలేదు. కానీ చేస్తామని మమ్మల్ని ఎప్పుడు కూడా చిన్న చూపుతూనే చూస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రతిరోజు దాదాపు 20 లక్షల నుంచి 1 కోటి రూపాయలు జరిగే ఈ మార్కెట్లో అంటే వాటర్ అనే మార్కెట్లో ఇంతవరకు మాకు ఎందుకని ఆడపరువు కట్టలేదు,
ఏ కారణం చేత అంటే మేము మా మత్స్య సంపద వల్ల ఉపయోగమే కానీ ఏ విధంగా ఈ కట్టలేదు అనేది మాకు ప్రశ్నార్థంగానే ఇప్పటికీ మిగిలిపోయింది. మేము పక్కన ఉన్నటువంటి నిజాంపట్నంలోని 70% అయిపోయింది. అలాగే ఇక్కడ కొత్తపట్నంలో కూడా ప్రాజెక్టు అదే ప్రాజెక్ట్ కడతామంటారు. మాకు ఎందుకు కట్టట్లేదనే కోణంలో మేము మీడియా ద్వారా మేము ప్రశ్న అనేది వేస్తామండి. ఎందుకంటే ఈ విషయంలో చాలా నిరాశపరుస్తున్నారు. మాకున్నటువంటి దానైపు అడిపిలపాలెం దగ్గర ఉన్నటువంటి కాలువలో సైక్లోన్ టైంలో మా బోట్లు వెళ్ళేటప్పుడు ఆ మళ్ళీ పూడుకులు జరిగిపోవడం, మా బోట్లు తీసుకెళ్ళి కింద రాళ్ళు తగిలి బోట్లు పగిలిపోవడం, మళ్ళీ దానికోసం తీసుకెళ్లేటప్పుడు దాదాపు 20-30 రూపాయలు ఖర్చు అవడం, తీసుకొచ్చేటప్పుడు కూడా 2-3 రోజులు వెయిటింగ్ చేయడం. ఎందుకంటే ఆటుపోట్లు అనేవి ఉంటాయి. ఆటు ఉన్నప్పుడేమో కానీ తుఫాను ముందుగా వచ్చే సంగతి తెలుస్తా ఉంది. ఈ తుఫాను ప్రభావం ఎంత ఉంటుందో తెలుస్తుంది. దానికోసం జనాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ అన్ని రోజులు రక్షణ కల్పించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకని ఒక్క మనిషి ప్రాణం కూడా పోకుండా కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఈరోజు మనిషి ప్రాణం ఎంతో, ఆ మనిషికి జీవనోపాధిగా ఉండేటటువంటి బోట్ కూడా అంతే. రైతుకి వ్యవసాయ భూమిని రక్షించుకోవడం ఎట్లాగో, ఒక ఫ్యాక్టరీ యజమానికి ఒక ఫ్యాక్టరీని రక్షించుకోవడం ఎట్లాగో, ఒక బోటు నడిపే మనిషికి బోటును రక్షించుకోవడం కూడా అంతే. అంతేనే కాదా? అది పోతే మన జీవితమే లేదే. దాన్ని సమకూర్చుకోవడానికి మళ్ళీ జీవితాలనే తాకట్టు పెట్టాల్సి వస్తుంది కదా. మీరు చెప్తుంది అదే కదా. ఈరోజు బోటు రిపేర్ల పేరుతో లక్షల అప్పులు చేయాల్సి వస్తుంది. బోటు కొనాలంటే అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బోటుకు అప్పు ఇవ్వమంటే అప్పులు లేవంటున్నారు. మరి అప్పులు లేకుండా ఎక్కడ అప్పులు తీసుకొచ్చుకుంటున్నావు? బ్యాంకులు ఎట్లా, ప్రైవేట్ జనం దగ్గర అప్పులు తీసుకొచ్చుకుంటున్నావు. ఎంత వడ్డీ? దీనికి ఎంత వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నావు? 3 రూపాయలు 4 రూపాయలతో 5 రూపాయలతో వడ్డీలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి మనకి? బ్యాంకుల్లో ఉండేటటువంటి డబ్బు నువ్వు కోట్లు లక్షల కోట్లు అగ్గేసేటటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ ఇస్తున్నావు కదా. లక్షల కోట్లు, 1,60,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం అప్పు రద్దు చేశారు. 1,60,000 కోట్లు మిత్రులారా. 14 లక్షల కోట్లు ఈ 10 సంవత్సరాల్లో రద్దు చేశారు. ఈ రద్దు చేసిన వాళ్ళకి మళ్ళీ అప్పులు ఇస్తున్నారు. అరే నీకు అప్పు రద్దు చేశాను కదా, నీకు మళ్ళీ అప్పు ఎందుకు అంటున్నారా? బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం జిల్లా ఎస్పీ తుషార్ టూడి పరిశీలించారు. తిరునాళ్లకు మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి తిరునాళ్లకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తుషార్ టూడి తెలిపారు. గురువారం తిరునాళ్ల బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీసు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇదే క్రమంలో వాహనాలు దారి మళ్లించే ప్రదేశాలని, పార్కింగ్ ప్రదేశాలని, భక్తులు దర్శనానికి వెళ్లడానికి ఒక ప్రవేశ ద్వారం నుండి ఏర్పాటు చేసిన క్యూ లైన్లను, పోలీస్ కంట్రోల్ రూమ్లను, పోలీస్ అవుట్ పోస్టును పరిశీలించారు. ట్రాఫిక్ వీధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా విధి నిర్వర్తించారన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. దేవాలయ ప్రవేశ ద్వారాల వద్ద క్యూ లైన్లో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది తోపులాటలు జరగకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ ప్రభల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ టూడి మాట్లాడారు. సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి తిరునాళ్లకు సుమారు 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. దానికి అనుగుణంగా మొత్తం సుమారు 650 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీరిలో 4 DSPలు, 13 మంది సిఐలు, 46 మంది ఎస్ఐలు ఉన్నారన్నారు. దొంగతనాలు, ఇతర అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా దేవాలయం దారి పరిసర ప్రాంతాల్లో మొత్తం 70 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వాటిని పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, పార్కింగ్ ప్రదేశాల్లో నిఘా కోసం 2 డ్రోన్లను వినియోగించనున్నామన్నారు. భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు సాధారణ దుస్తుల్లో పోలీసులను నియమించడం జరుగుతుందన్నారు. ప్రజలకు పార్కింగ్, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా తగు ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు.
చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఒకసారి చూద్దాం. జిల్లా అధికారుల ఆదేశాలతో చీరాల బైపాస్ రోడ్లో చీరాల ఎంవీఐ రామకృష్ణారెడ్డి వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా టార్పెల్తో కవర్ చేయకుండా ఇసుక రవాణా చేస్తున్న వివిధ వాహనాలపై అపరాధ రుసుము విధించారు. తన భద్రతతో పాటుగా ఇతర వాహనదారులు భద్రత కూడా దృష్టిలో ఉంచుకుని ప్రతి డ్రైవర్ జాగ్రత్త పాటించాలని చీరాల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి వాహన డ్రైవర్లకు సూచించారు. జిల్లా అధికారుల ఆదేశాలతో చీరాల బైపాస్ రోడ్లో వాహన తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా టార్పెలిన్తో కవర్ చేయకుండా ఇసుక రవాణా చేస్తున్న వివిధ వాహనాలపై అపరాధ రుసుము విధించారు. ఇసుక, గ్రావెల్, కంకర వంటి లూజ్ మెటీరియల్స్ తరలించే సమయంలో ఖచ్చితంగా లోడ్ను టార్పెలిన్తో కప్పవలసిన అవసరం ఉందని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రతి డ్రైవర్ విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాక్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఫోర్స్లో ఉండేలా చూసుకోవాలని వాహనదారులకు ఆయన సూచించారు. ఈ తనిఖీలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ తో పాటుగా రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం స్పష్టం చేశారు. నెల 17 నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశాలతో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాపట్ల జిల్లాలో మొత్తం 16,799, 8,482 విద్యార్థులు 8,317 విద్యార్థులు 103 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నట్టు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కావలసిన తాగునీరు, విద్యుత్, టాయిలెట్, మెడికల్ సౌకర్యం మొదలగు వసతులు కల్పించినట్టు తెలిపారు. ప్రతి విద్యార్థికి వారి హాల్ టికెట్ పై ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, సకాలంలో బస్సులు తిప్పే విధంగా తగు సూచన చేశామని తెలిపారు. కలెక్టర్ ఆదేశానుసారం సమస్యాత్మక కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జిరాక్స్ షాపులు ఉండకూడదని తెలిపారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకుండానే మార్చి నెలలో ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. దీన్ని బట్టి రాబోయే వేసవి ఎలా ఉండనుందో తలుచుకుంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే రాష్ట్ర వాతావరణ శాఖ ప్రజలకు మంచి శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనివల్ల మరికొన్ని ప్రాంతాల్లో చల్లటి వాతావరణం నెలకొంటుందని వెల్లడించింది. దీంతో ప్రజలంతా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది. 9 నెలలుగా ISS లో ఉంటున్న ఆమె భూమి మీదకి రావడం మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ISS నుండి సునీతతో పాటుగా బజ్ విల్మోర్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన క్రూ 10 మిషన్లో భాగంగా గురువారం జరగాల్సిన ప్రయోగం వాయిదా పడింది. అమెరికాలోని ఫ్లోరిడా నుండి 4 వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య రావడంతో దీన్ని ఆపివేసినట్లు నాసా వెల్లడించింది. శుక్రవారం లేదా శనివారాల్లో ఈ ప్రయోగాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా రూపాయి చిహ్నాన్ని మార్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. రూపాయి గుర్తు స్థానంలో RS అని వాడారు. దీంతో తమిళనాడులో హిందీ వ్యతిరేక విధానానికి సంబంధించిన వివాదం తారస్థాయికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం తమపై బలవంతంగా హిందీని రుద్దుతుందని, కేంద్ర ప్రభుత్వం 3వ భాష నేర్చుకోవడానికి అనుమతించకుండా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని స్టాలిన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ పరిస్థితిలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు ప్రభుత్వ బడ్జెట్ రేపు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి తంగం తెన్నరను ఉదయం 10 గంటలకు బడ్జెట్ పై ప్రసంగిస్తారు. ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఉదయం 10 గంటలకు బడ్జెట్ పై ప్రసంగిస్తారు. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు కీలక అంశాలు వెల్లడించారు. జగన్ హయాంలో సెకిత చేసుకున్న ఒప్పందాలపై పెద్ద ఎత్తున వివాదం నడిచింది. ఏపీ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. దీంతో ఒప్పందాలపైన అధ్యయనం తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావించారు. కాగా ఈ రోజు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. సెకిత ఒప్పందం విషయంలో వెనక్కు వెళ్లలేమని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ సంస్కరణ గురించి వివరించారు. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు.
ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల కాలంలో అమ్మకాల పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. దేశంలో ఈవీలకు మంచి ఆదరణ లభిస్తూ ఉండడంతో పెద్ద వాహన తయారీ కంపెనీలే కాకుండా ఇతర స్టార్టప్ సంస్థలు సైతం పుట్టుకొచ్చి ట్రెండ్కు అనుగుణంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి వెరైటీ డిజైన్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను వరుసగా విడుదల చేస్తున్నాయి. దీంతో ప్రత్యర్థుల నుండి వస్తున్న పోటీని తట్టుకోవడానికి ఓలా కంపెనీ తీవ్రంగా కష్టపడుతుంది. ఇప్పుడు కంపెనీ సేల్స్ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గత నెల అమ్మకాలను చూసినట్లయితే ఫిబ్రవరిలో ఓలా ఎలక్ట్రిక్ 4వ స్థానానికి పడిపోయింది. గతంలో మొదటి స్థానంలో ఉండగా ఈసారి సేల్స్ బాగా తగ్గిపోవడం కారణంగా తన స్థానాన్ని కోల్పోయింది. ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించిన అనంతరం ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫోటోతో సోషల్ మీడియాలో కొత్త రికార్డు సృష్టించారు. ఇది ఇంతకు ముందు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. దుబాయ్లో విజయానంతరం హార్దిక్ తన ఐకానిక్ T20 ప్రపంచ కప్ 2024 చిత్రాన్ని తిరిగి సృష్టించారు. ఈ ఫోటోలో సోషల్ మీడియా స్టార్ కాబీ లేమ్ ఫోజ్ను అనుకరించాడు. ఇది వెంటనే వైరల్ అయింది. దీనివల్ల ఇన్స్టాగ్రామ్ లో ఒక భారతీయుడి ఫోటో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్లు సాధించిన రికార్డు అతని పేరు మీద నమోదైంది. ఇంతకు ముందు T20 ప్రపంచ కప్ 2024 విజయానికి సంబంధించి విరాట్ కోహ్లీ పోస్ట్ 7 నిమిషాల్లో 1 మిలియన్ లైకులను అందుకుంది. కానీ తాజా నివేదిక ప్రకారం హార్దిక్ పోస్ట్ కేవలం 6 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్లను అందుకొని కొత్త రికార్డు సృష్టించారు. నవే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో అసంపూర్తిగా నిలిచిన గృహ నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలి. జిల్లాలో అసంపూర్తిగా నిలిచిన గృహ నిర్మాణాలపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ వెంకటరమణ. ఐక్యతతో పోరాడి ఓడరేవులు హార్బర్ నిర్మాణాన్ని సాధించుకుందాం. ఓడరేవులోని మత్స్యకారులతో నిర్వహించిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాదేవి. అద్దంకి సింగరేకొండ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ తుషార్ జోడి. తిరునాళ్ల మహోత్సవంపై ఆరా, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.